కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో మహిళా సాధికారత లేదు అనే అంశాన్ని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ప్రస్తావించారు. ఈ బడ్జెట్ను కూడా అసలు భ్రమలు కల్పించే బడ్జెట్ అని అభివర్ణించారు. దీని పట్ల సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య ఏమంటారు, ఏ విధంగా స్పందిస్తారు, నిజంగానే ఇందులో మహిళా సాధికారతకు ఏమీ నిధులు కేటాయించలేదా తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. కొద్దిసేపటి క్రితం ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఈ బడ్జెట్ని చాలా తీవ్రంగా విమర్శించారు. ఏం చెప్తారు సమాధానం? కేసీఆర్ గారు అంటేనే మరి ఆయన సభలో ఏం విన్నారో, బడ్జెట్ ఏమి చదివేటప్పుడు ఏం చూసారో నాకైతే తెలియదండి. ఎందుకు అంటే మరి మహిళా సాధికారికతకి పెద్ద పీట వేయడం జరిగింది ఈ బడ్జెట్లో. ముఖ్యంగా ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, మహిళా స్వయం సహాయక గ్రూపులందరికీ కూడా పాఠశాలల నిర్వహణ అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి ఈ స్కూల్ యూనిఫామ్స్ కుట్టడం దగ్గర నుంచి ఆ స్కూల్ మైనర్ రిపేర్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు అప్పగించడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. అలాగే ప్రతి స్వయం సహాయక గ్రూప్కి కూడా త్వరలోనే మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి బీమా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. ఏదైనా ఇన్ కేసు ఏదైనా అవుతే వాళ్ళకి 10 లక్షల రూపాయల వరకు కూడా బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే ప్రతి మహిళని కూడా మరి కోటీశ్వరాలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మన భట్టి గారు చెప్పారు. మన బడ్జెట్లో కూడా ఎక్కువగానే కేటాయించడం జరిగింది. డ్వాక్రా మహిళలకు తీసుకుంటే మనం ఇక్కడ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అవి ఇచ్చేసి వాళ్ళ ఉత్పత్తులను ప్రోత్సహించి అవి అమ్మడానికి ఇక్కడ మనకి డ్వాక్రా బజార్ను కూడా మన హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి అసెంబ్లీలో అధికార పక్షంతో యుద్ధం చేస్తాము, అన్ని భ్రమలు కల్పిస్తున్నారనే కోణంలో కేసీఆర్ చెప్పారు. ఎలాంటి మీ దగ్గర అస్త్రశస్త్రాలు ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ కేసీఆర్ వ్యాఖ్యలు? మేము పనిచేసి చూపిస్తున్నామండి. ఎందుకంటే మేము ఎన్నికైన ఈ 7-8 నెలల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేసాం. 6వ గ్యారెంటీ ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలోనే వస్తుంది. మేము చేస్తున్న పనులే మా అస్త్రాలు యుద్ధం మేము రెడీగానే ఉన్నాము. మరి ప్రజలు కూడా మా పక్షానే ఉన్నారు. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, మహాలక్ష్మి పథకం కింద మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంది. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ వస్తుంది. 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఇవన్నీ మేము రాజకీయ పార్టీలకు అతీతంగానే చేస్తున్నాం కదా. ఎవరు ఏ పార్టీ అని అడగట్లా, ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ. అది పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో అదేవిధంగా ముందుకు వెళ్తాము. కేసీఆర్ అసత్య ఆరోపణలు కూడా తిప్పికొడతాము. అన్ని రకాలుగా అసెంబ్లీలో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాము అనే అంశాన్ని కూడా సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.